హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం సమ్మర్లో మొక్కలకి చలువ చేసి వేరుపురుగు రానియకుండా చేసి మొక్కల్ని హెల్దీగా పచ్చగా ఉంచే లిక్విడ్ని తయారు చేసుకుని మొక్కలకి ఇచ్చేద్దాము. ఇవి 10 లీటర్ల బకెట్లు అండి. ఒక బకెట్లో వేపాకు లిక్విడ్, ఒక బకెట్లో పచ్చిపేడ లిక్విడ్ అండి. వేపాకుని మిక్సీ చేసి మెత్తగా పేస్ట్ చేసి 10 లీటర్ల నీటిలో నానబెట్టాను. పచ్చిపేడ కూడా అంతేనండి. పచ్చిపేడని 10 లీటర్ల నీటిలో నానబెట్టాను. ఈ రెండు నానబెట్టి 4-5 రోజులు అవుతుంది. ఇప్పుడు చూద్దాము ఎలా ఉందో. ఇది వేపాకు లిక్విడ్ బాగా నానిపోయిందండి. మనం 4-5 రోజులు నానబెట్టాం కదా, అందుకని బాగా నానిపోయింది. నానబెట్టడం వల్ల ఎక్కువ పోషకాలు ఉంటాయండి లిక్విడ్లో. అందుకని సమ్మర్లో ఇలా నానబెట్టుకుని మొక్కలకి ఇవ్వాలి. అప్పుడేనండి మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి. ఇది పచ్చిపేడ లిక్విడ్. పచ్చిపేడను కూడా 4-5 రోజులు నానబెట్టాను. చూడండి ఎంత బాగా నానిపోయిందో. నానడం వలన ఎక్కువ పోషకాలు ఉంటాయండి. అందుకని నానబెట్టి ఇవ్వండి లిక్విడ్ని సమ్మర్లో. వేపాకు లిక్విడ్ మొక్కలకి వేరు పురుగు రాకుండా చూస్తుంది. మొక్కల్ని హెల్దీగా పచ్చగా ఉంచుతుందండి. వేపాకు లిక్విడ్ మంచి సలవ చేస్తుంది. పచ్చిపేడ లిక్విడ్ కూడా బాగా చలువ చేస్తుందండి ఎండలకి. ఈ పచ్చిపేడ లిక్విడ్ మొక్కలకి మంచి బలము. వేళ్ళని స్ట్రాంగ్గా బలంగా ఉంచుతుంది. మొక్కల్ని కూడా హెల్దీగా పచ్చగా ఉంచుతుందండి. ఇప్పుడు ఈ రెండు లిక్విడ్స్ని డైల్యూట్ చేసుకుందాము వాటర్లో. 20 లీటర్ల బకెట్లు 2 తీసుకున్నానండి. ఒక్కొక్క దానిలో 15 లీటర్ల వాటర్ తీసుకున్నాను. ఈ 2 బకెట్ల నీళ్ళలో మనం లిక్విడ్ని డైల్యూట్ చేసుకుందాము. ఇది వేపాకు లిక్విడ్. బాగా కలపాలండి, లేదంటే వేపాకు పేస్ట్ అంతా అడుక్కుపోతుంది. అందుకని బాగా కలుపుకోవాలి. పోస్తున్నాను ఈ బకెట్లో. రెండు మగ్గులు పోసాను. ఈ బకెట్లో కూడా పోస్తున్నాను. ఈ బకెట్లో కూడా 2 మగ్గులు పోసానండి వేపాకు లిక్విడ్ని. ఇది పచ్చిపేడ లిక్విడ్. ఈ లిక్విడ్ని కూడా 2 మగ్గులు పోసుకుందాము. ఈ లిక్విడ్ బాగా కలుపుకుందాము. వాటర్లో బాగా కలవాలి. ఈ బకెట్లో కూడా కలుపుకుందాము. రెండు లిక్విడ్స్ బాగా కలవాలి. ఈ లిక్విడ్ ఎండాకాలంలో బాగా పనిచేస్తుందండి. మొక్కలకి బాగా చలువ చేస్తుంది, ఎండల నుండి కాపాడుతుంది, వేరు పురుగు రాకుండా చూస్తుంది, మొక్కల్ని హెల్దీగా పచ్చగా ఉంచుతుంది.
అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి ఈ లిక్విడ్ని. మొక్కల్ని హెల్దీగా పచ్చగా ఉంచుతుంది. మొక్కలు బలంగా స్ట్రాంగ్గా ఉంటాయి. సమ్మర్లో 1-2 రోజులు మనం ఊరికి వెళ్ళేటప్పుడు ఈ లిక్విడ్ ఇస్తే మనం వచ్చే వరకు మొక్కల్ని హెల్దీగా పచ్చగా ఉంచుతుందండి ఈ లిక్విడ్. 1-2 రోజులేనండి. ఎక్కువ రోజులైతే మళ్ళీ మొక్కలు చనిపోతాయి. మంచి ఎండలు కదండి, అందుకని 1-2 రోజులు తప్పదు కదండి. మనం ఎక్కడికైనా ఊరు వెళ్తాము. అలా వెళ్ళినప్పుడు ఈ 2 రకాల లిక్విడ్ని కలిపి ఇస్తే 1-2 రోజులు మొక్కలు మనం వచ్చే వరకు హెల్దీగా పచ్చగా ఉంటాయి. మనం వచ్చాక మళ్ళీ వాటర్ ఇవ్వచ్చు. వేపాకు లిక్విడు, పచ్చిపేడ లిక్విడు 2 మంచి బలం అండి మొక్కలకి. మొక్కల్ని హెల్దీగా ప్రశాంతంగా కలకలలాడేటట్టు ఉంచుతాయి ఈ 2 లిక్విడ్స్. ఈ 2 లిక్విడ్స్ కలిపి ఇస్తున్నాం కాబట్టి ఇంకా మొక్కలు కలకలలాడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎండలకి బాగా చలువ చేస్తుందండి మొక్కలకి. చల్లగా ఉంటుంది మొక్కలకి కూడా. అందుకని ఎండాకాలంలో మొక్కలకి వారానికి 1 సారి కానీ వారానికి 2 సార్లు కానీ ఈ లిక్విడ్ ఇస్తే మొక్కలకి చలువ చేసి చల్లగా ఉంటుందండి. చల్లగా ఉంటే మొక్కలు కూడా ప్రశాంతంగా చక్కగా ఉంటాయి, బాగా పెరుగుతాయి, మొక్కలు కలకల్లాడుతూ ఉంటాయి. అంతేకాదండి, మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి. ఎండలు చూస్తున్నారు కదండి ఎంత మండుతున్నాయో. ఈ ఎండలకి మనం ప్రతిరోజు ఇచ్చినా కూడా తక్కువేనండి లిక్విడ్స్, అలా ఉన్నాయి ఎండలు. అందుకని మనం కనీసం వారానికి 2 సార్లు అయినా ఇవ్వాలి, ఏదో ఒక లిక్విడ్ ఇవ్వాలి. ఈ లిక్విడ్ మాత్రం మనం 1-2 రోజులు ఊరు వెళ్ళినప్పుడు మాత్రం బాగా ఉపయోగపడుతుందండి. ఎప్పుడైనా అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు మొక్కలకి ఈ లిక్విడ్ ఇచ్చి వెళ్తే సరిపోతుందండి. ఇంట్లో ఎవరైనా ఉంటే పర్వాలేదు, రోజు వాటర్ ఇస్తారు. ఎవరు లేని వాళ్ళకి చెప్తున్నానండి ఈ సలహా. ఇది బాగా పనిచేస్తుంది ఈ లిక్విడ్. మనం ఊరికి పోయినా కూడా ప్రశాంతంగా ఉండొచ్చండి. ఇంట్లో మొక్కలు ఏమైపోతున్నాయి, ఎలా ఉన్నాయి అని కంగారు పడిన అవసరం లేదు. ఈ లిక్విడ్ ఇచ్చి మనం ఊరు వెళ్తే ఆ 2 రోజులు మనం ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ లిక్విడ్ని మొక్కలన్నిటికీ ఇచ్చేద్దాము. మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ని. అంజీరాకి ఇస్తున్నాను. ఈ మొక్క సపోటా కూడా పూత మీద ఉందండి బాగా. చూడండి, కొమ్మకి పోతుంది. లిక్విడ్ ఇస్తున్నాను. ఈ మొక్క బార్బడోస్ చెర్రీ చూడండి, చాలా పెద్దది, పూత వచ్చేసిందండి. ఇదిగోండి, ఇక్కడ ఉంది పూత. ఇక్కడైతే పిందెలు వస్తున్నాయి చూడండి, ఇప్పుడు వస్తున్నాయి పిందెలు. ఇదంతా పూత, ఇంకా రావాలండి మనకి చెర్రీస్. లిక్విడ్ ఇచ్చేద్దాము. ఇది స్వీట్ లెమన్ అండి. చూడండి కాయలు ఎలా వస్తున్నాయో. ఇదిగోండి, ఇవన్నీ పిందెలే, పూత కూడా ఉంది. ఇటువైపు కూడా ఉన్నాయండి కాయలు, బాగా వస్తున్నాయి స్వీట్ లెమన్. లిక్విడ్ ఇచ్చేద్దాము. దానిమ్మ మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్. చూడండి, పిందెలు చాలా ఉన్నాయి దానిమ్మ. ఇవన్నీ పెద్ద సైజులోకి రావాలండి ఈ పిందెలన్నీ.
లిక్విడ్ ఇస్తున్నాను. ఈ మొక్క కూడా దానిమ్మేనండి, దీనికి కూడా పిందెలు ఉన్నాయి. బాగా కోలుకున్నాయండి దానిమ్మ. బొచ్చు పురుగు పట్టిన మొక్కలు కదా ఇవి. పురుగంతా పోయి బాగా కోలుకున్నాయి. ఇప్పుడు పచ్చగా హెల్దీగా ఉన్నాయి. లిక్విడ్ ఇస్తున్నాను. దానిమ్మ పక్కనే మునగ మొక్క ఉంది. ఈ మునగ మొక్క హెల్దీగా బాగుందండి. ఈ మొక్క కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని. ఈ మొక్క విరజాజి. మనం లిక్విడ్స్ ఇచ్చేటప్పుడు ఎండిపోయిన ఆకులున్నా కొమ్మలున్నా కట్ చేసుకోవాలండి. ఆకులుంటే తీసేసుకోవాలి. లిక్విడ్ ఇస్తున్నా. ఈ మొక్క రోజు మల్లె. చూడండి మొగ్గలు ఎలా వస్తున్నాయో. చిన్న సైజు గులాబీ పూలా ఉంటుందండి ఈ మల్లె పువ్వు. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఇంకా సమ్మర్ బిగిన్ అయింది కాబట్టి మొగ్గలు వస్తాయండి, పూలు వస్తాయి. లిక్విడ్ ఇస్తున్నాను. ఈ మొక్క కాశ్మీర్ గులాబీ. కొమ్మలన్నీ కట్ చేశానండి. ఇంకా కొత్త చిగుళ్ళు రావాలి. లిక్విడ్ ఇస్తున్నా. నిమ్మ మొక్కకి ఇచ్చిద్దాము లిక్విడ్ని. రెండు మొగ్గులు ఇస్తున్నాను. కాగితం పూలకి ఇస్తున్నాను లిక్విడ్ని. ఎడేనియం మొక్కకి ఇస్తున్నానండి. మొక్క నిండా ఉన్నాయి పూలు. లిక్విడ్ ఇస్తున్నా. ఇవి కొలియస్ కొమ్మలండి, వీటికి కూడా ఇస్తున్నా లిక్విడ్ని. రణపాల మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని. చూడండి ఎంత బుషీగా పెరిగిందో రణపాల. మందారానికి ఇచ్చేద్దాము. కనకాంబరం మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ని. రెండు మొగ్గులు ఇస్తున్నా. ఈ మొక్క క్రీమ్ కలర్ మందారం అండి. కొమ్మల్ని నాటాను. చూడండి కొత్త చిగుళ్ళు ఎలా వచ్చాయో. 3 కొమ్మలు బతికాయి. వీటికి కూడా లిక్విడ్ ఇస్తున్నా. జామ మొక్క అండి. జామ మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని. మనం లిక్విడ్స్ ఇస్తూ ఉంటే ఇంకా పూత బాగా వస్తుందండి. 2 మొగ్గులు ఇద్దాము. ఈ మొక్క స్టార్ ఫ్రూట్ అండి. ఎండలకి డల్గా ఉంది. ఇంకా మనం లిక్విడ్స్ ఇస్తూ ఉంటే పచ్చగా హెల్దీగా వస్తుంది. ఇది చిన్న మల్లె మొక్క అండి. ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. ఈ మొక్కకు కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని. ఈ మొక్క నాటు గులాబీ. నాటు గులాబీ కూడా ఇచ్చేద్దాము. గులాబీలన్నిటికీ కొమ్మల్ని కట్ చేశానండి. ఇంకా కొత్త చిగుళ్ళు రావాలి.
మొగ్గులు ఇస్తున్నా. చామంతులు 5 టబ్బుల్లో ఉన్నాయండి. ఈ చామంతి మొక్కలకి ఇచ్చేద్దాము ఇప్పుడు లిక్విడ్ని. అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి మనం ఈ లిక్విడ్ని. సమ్మర్లో బాగా పనిచేస్తుంది మన మొక్కలకి. మన మొక్కల్ని హెల్దీగా పచ్చగా ఉంచుతుందండి ఈ లిక్విడ్. లిక్విడ్ని బెండ మొక్కలకి ఇచ్చేద్దాము. వరుసన ఉన్నాయండి బెండ మొక్కలు. అన్ని మొక్కలకి ఇస్తున్నా. బెండకాయలు కోసామండి, అందుకని ఇప్పుడు లేవు. కలిపిన లిక్విడ్ అయిపోయిందండి. మళ్ళీ కలుపుకొని పాదులకి పూల మొక్కలకి పోసేద్దాము. ఇంతకుముందు కలిపాం కదండి, ఇంక అలానే కలుపుకోవాలి. ఇది వేపాకు లిక్విడ్. ఈ బకెట్లో 2 పోస్తున్నాను. ఈ బకెట్లో 2 పోస్తున్నాను. ఇది పచ్చిపేడ లిక్విడ్. ఇవి కూడా 2 మొగ్గులు పోసుకుందాము. మన మొక్కలన్నిటికీ సరిపోదు కదండి, ఒకసారి కలిపితే 2-3 సార్లు కలుపుకోవాలి. వాటర్లో లిక్విడ్స్ బాగా కలవాలి, ఈ 2 లిక్విడ్స్. ఇప్పుడు పూల మొక్కలకి ఇచ్చేద్దాము. పూల మొక్కలకి ఇచ్చేద్దాము. వింకాలండి, వైట్ కలరు పింక్ కలరు లిక్విడ్ ఇస్తున్నా. ఇది రెడ్ కలర్ వింకా అండి. ఈ మొక్క మిల్లి. ఈ మొక్క పొగడు బంతి. చూడండి మొక్క నిండా ఉన్నాయి పూలు. ఈ మొక్క కూడా మిల్లి అండి, చిన్న మొక్క అయినా బాగా పూస్తుంది. ఈ మొక్క టెక్సాస్. ఈ మొక్కకు కూడా ఇచ్చేద్దాము. ఈ మొక్క రెడ్ మిల్లీ. ఎడేనియం మొక్క. ఈ మొక్కకు కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని. ఈ మొక్క పింక్ కలర్ వింకా అండి. చూడండి ఎలా పోస్తుందో, చిన్న మొక్క. కాకర పాదులకి ఇచ్చేద్దాము లిక్విడ్ని. 2 పాదులు ఉన్నాయండి, ఇది పాతది, ఇది కొత్తది. పిండి వచ్చిందండి.
కొత్త మొక్కకి 2 పిందెలు వచ్చాయి. రెండు మొగ్గులు ఇద్దాము. 2 పాదులు ఉన్నాయి కదా. బీరపాదుకి ఇద్దాము లిక్విడ్ని. 2 ఇస్తున్నాను. మునగ మొక్కలు 2 ఉన్నాయి. 2 మొక్కలకి కొత్త చిగుళ్ళు వచ్చేయండి. బాగున్నాయి ఇప్పుడు మునగ మొక్కలు. లిక్విడ్ ఇస్తున్నాను. ఈ మొక్క కూడా ఇస్తున్నా. కరివేపాకు మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని. పచ్చిమిర్చికి ఇద్దాము లిక్విడ్ని. పచ్చిమిర్చి చూడండి, ఇవి చూడండి ఎలా ఉన్నాయో, ఎట్లాగా వస్తున్నాయో పచ్చిమిర్చి. మొక్క అంతా పోతుందండి. ఇంకా మనం లిక్విడ్స్ ఇవ్వాలి. ఈ 2 మొక్కలకు కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని. సొరపాదుకి మిల్లీ మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని. ఇవన్నీ కొత్తగా వేసిన పాదులండి, ఇంకా రావాలి. మిల్లీ మొక్కకి ఇచ్చేద్దాము. ఇది పెద్ద మొక్క అండి మిల్లీ. మొక్క నిండా పూలు పోస్తుంది. లిక్విడ్ ఇస్తున్నా. 2 మొగ్గులు ఇస్తున్నా. మీరు కూడా పచ్చిపేడ లిక్విడ్ని వేపాకు లిక్విడ్ని కలిపి మొక్కలకి ఇవ్వండి. మొక్కలకి ఈ ఎండలకి మంచి చలువ చేస్తుందండి. మొక్కల్ని హెల్దీగా పచ్చగా ఉంచుతుంది. వేరు పురుగు రాకుండా చూస్తుంది. వేర్లని బలంగా స్ట్రాంగ్గా ఉంచుతుంది. మనం 1-2 రోజులు ఊరికెళ్ళినా కూడా మొక్కల్ని హెల్దీగా పచ్చగా కలకల్లాడేటట్టు చేస్తుందండి. అందుకని మీరు కూడా ఈ లిక్విడ్ని ఊరెళ్ళేటప్పుడు కానీ లేదా ఎప్పుడైనా కానండి ట్రై చేయండి ఈ లిక్విడ్ని.